సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనలో టాపిక్ ఏంటంటే ఏపీఎంసెట్ 2024 కౌన్సిలింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ నుంచి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసిన మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదంటే నేను ఇదే ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, అక్కడ క్లియర్గా ఉంటాయి చూడండి. సో ఫస్ట్ మీకు కావాల్సింది ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్, ఇంటర్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఎంసెట్ హాల్ టికెట్, స్టడీ సర్టిఫికేట్. ఇది 6th to ఇంటర్ వరకు ఉండాలి స్టడీ సర్టిఫికేట్. అలాగే ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే వైట్ రేషన్ కార్డ్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ వైట్ రేషన్ కార్డ్ ఇవైతే చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి మీకు ఫ్రీ సీట్ రావడంలో. అండ్ అలాగే టీసీ ఉండాలి. అండ్ అలాగే క్యాప్, ఎన్సీసీ, గేమ్స్, స్పోర్ట్స్, స్పెషల్ కేటగిరీ ఉన్న సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర కన్ఫర్మ్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఫీజు రీఎంబర్స్ రావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ గురించి వీడియో అయితే చేస్తాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.